ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు వ్యక్తిగత అవసరం వచ్చినా సెకను కూడా ఆలోచించకుండా ఢిల్లీ పరిగెడతాడు. మనందరికీ తెలుసు. గత 5 ఏళ్లుగా తన కేసుల గురించి కానివ్వండి, వివేక కేసు గురించి కానివ్వండి, లేదా అప్పుల గురించి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఢిల్లీ వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా తాజాగా ఎన్నికల దగ్గర పడ్డ వేళ, అది కూడా రాజ్యసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్ళాలి అని నిర్ణయించుకోవడం అనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇప్పటి వరకు అమిత్ షా అపాయింట్మెంట్ కానివ్వండి, నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కానివ్వండి ఖరారు కానివ్వనప్పటికీ కూడా దానికోసం అయితే పిఎంఓలో విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఇవాళ రేపట్లో జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉందని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఢిల్లీ వెళుతున్నాడు? రాష్ట్రంలో చాలా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క ప్రతిపక్షాలు బలంగా ముందుకెళ్ళిపోతున్నాయి, మరో పక్కలో బలంలాగా చెల్లెలు వచ్చి కూర్చుంది. ఇంకో పక్కేమో ఎన్నికల కమిషన్కి సంబంధించి దొంగ ఓట్లకు సంబంధించి వాళ్ళు సీరియస్ యాక్షన్లు తీసుకుంటున్నారు. ఇంకొక పక్క పార్టీలో ఎవరు నిలబడటం లేదు. అసలు 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు కూడా దొరకని పరిస్థితి. సో ఇలా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీని విరుగుడు కోసమే ఢిల్లీ పరుగు పెడుతున్నట్టుగా తెలిసింది. రాబోయే రాజ్యసభ 3 సీట్లకు సంబంధించి ఒక సీటును బీజేపీకి ఆఫర్ చేసి దాని నుంచి లబ్ధి పొందాలి అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా తెలుస్తుంది. అందుకనే నిన్న మధ్యాహ్నం నుంచి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదు. ధనుంజయ రెడ్డితో కూర్చుని దీర్ఘంగా చర్చినట్టుగా తెలిసింది. బీజేపీకి మనం ఏం ఆఫర్ చేయాలి, అలాగే బీజేపీ నుంచి మనం ఏం తీసుకోవాలి, ఏ సందర్భాల్లో బీజేపీ అవసరం మనకు ఉంటుందనే విషయాల మీద నిన్న పూర్తిగా చర్చించినట్టుగా తెలిసింది. అపాయింట్మెంట్ ఖరారైన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి అయితే ఢిల్లీ వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుని అయితే కూర్చున్నారు. ప్రధానంగా వాస్తవానికి ఇలాంటి సమయంలో ఢిల్లీ అంటే ప్రత్యేక హోదా మీదో, లేకపోతే విభజన హామీల మీదో, పోలవరానికి నిధుల మీదో, లేకపోతే వెనుకబడిన ప్రాంతాలకు నిధుల మీదో, ఇలా రైల్వే జోన్ మీదో ఏటో వాటి మీద పట్టుబట్టి తీసుకురావాలి. బట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వీటి గురించి ఎప్పుడు మాట్లాడు. అయితే వివేక హత్య కేసు గురించి, తర్వాత లేదా తన కేసుల గురించి మాట్లాడటం తప్ప, ఇంకా మాట్లాడితే అప్పుల గురించి మాట్లాడటం తప్ప ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. సో తాజాగా కూడా మాట్లాడతాడనే నమ్మకం లేదు. అసలు 5 ఏళ్లలో ఢిల్లీ వెళ్ళిన ఏ ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలేదు. అక్కడ ఢిల్లీలోనూ ప్రెస్ మీట్ పెట్టడు, ఇక్కడ ఏపీ వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి కేంద్రాన్ని ఏం అడిగారు, వాళ్ళు ఏమి ఇస్తామన్నారు దాని మీద సమాధానం చెప్పడు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి అడగలేదు కాబట్టి. ఒకవేళ అడిగాము అంటే కేంద్రం దానికి రివర్స్లో స్పందిస్తే జగన్మోహన్ రెడ్డి పరువు పోతుంది కాబట్టి. సపోజ్ నేను ప్రత్యేక హోదా అడిగాను, అలాగే పోలవరానికి నిధులు అడిగాను అంటాడు జగన్మోహన్ రెడ్డి. కేంద్రం ఏమంటదే, మమ్మల్ని హోదా అడగలేదు, నిధులు అడగలేదని చెప్పుద్ది కేంద్రం. ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి అసలు ప్రెస్ మీట్లే పెట్టడం మానేశాడు. ఎందుకంటే ఆయన అడిగేది అవి కాదు కాబట్టి, కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసమే వెళ్తున్నాడు. ఇటీవల ఎక్కువ వెళ్ళింది ఎందుకయ్యా అంటే వివేక హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ఎక్కువ వెళ్ళాడు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు ఎప్పుడైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేది, దానికి నోటీసులు వచ్చాయో దాని సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి కొద్ది ఉలిక్కిపాటుకు గురైన మాట వాస్తవం. సో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే 2 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్రం నుంచి అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ కావాలి. అది ఎలక్షన్ కమిషన్ దగ్గర మొదలు పెడితే అన్ని రంగాల్లో కూడా కేంద్రం సపోర్ట్ కావాలి. ఈ నేపథ్యంలోనే ఒక బీజేపీ ఎంపీని ఆఫర్ చేసి కేంద్రం ఆశీస్సులు తీసుకుని ఎన్నికలకు వెళ్ళాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. ఎందుకంటే ఇటుపక్క దొంగ ఓట్లకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది. ఒకవేళ అవకతవకలన్నీ కూడా బయటపడి ఓట్లన్నీ కూడా తొలగిస్తే అది జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదంగా మారుతుంది. ఇంకో పక్క జనసేనతో కలిసి వస్తున్నారా లేదా అనేది ఎప్పటికీ తెలియని పరిస్థితి, సందిగ్ధంలో ఉంది బీజేపీ పరిస్థితి. వస్తుంది అని కానీ రాదు అని కానీ ఇప్పటివరకు ఇరు పార్టీలు కూడా ఎవరు కూడా స్పష్టత అయితే ఇవ్వలేదు. బట్ ఏపీ బీజేపీ మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తుంది, మరి కేంద్రం మాత్రం జగన్మోహన్ రెడ్డికి సహాయం చేస్తుంది. మరి ఇదేంటో అర్థం కాదు. ఏపీలో విమర్శ చేయటం ఏంటి, కేంద్రంలో సహాయం చేయటం ఏంటి అనేది ఎవరికి అర్థం కాని విషయం. సో ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ అంశాల మీద అడగాలనేది ఆల్రెడీ నిన్నే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో బయటకు రాకుండా దాని గురించి పూర్తిగా డిస్కస్ చేసినట్టుగా తెలిసింది ధనుంజయ రెడ్డితో కలిసి. సో ఈ నేపథ్యంలో అనుమతులు ఇప్పుడు వాస్తవానికి మన సోమవారం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు పిఎంఓ అపాయింట్మెంట్ కోసం. అటు అమిత్ షా అపాయింట్మెంట్ కానీ, ఇటు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కానీ 2 కూడా దొరకలేదు. అయితే ఫస్ట్ అమిత్ షాను కలిసి తన మనసులోని మాట చెప్పి, అంటే నేను ఒక ఎంపీని, మీకు రాజ్యసభ ఎంపీని ఇస్తాను, ఇదే సమయంలో మీరు మాకు ఈ సహాయం చేయాలని అడిగి వారు కన్నా సానుకూలంగా స్పందిస్తే అదే భావనను ప్రధానమంత్రి దగ్గర కూడా పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తుంది. బట్ డైరెక్ట్గా ప్రధానమంత్రిని కలిస్తే ఆయన నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో తెలియదు కాబట్టి ముందు అమిత్ షాని కలిసి చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది.
ఇప్పటి వరకు ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిన ప్రతిసారి తన స్వార్థ ప్రయోజనాల కోసమే వెళ్ళాడు అనేది బయట ఇది గతంలో 2014 నుంచి 19 వరకు తీసుకోండి. చంద్రబాబు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఎక్కువ శాతం ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేస్తాడు ఆయన. లేని పక్షంలో ఏపీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో కేంద్రాన్ని మనం ఇది అడిగాం, మనకి ఇది ఇస్తా అన్నారు, మనకి ఇంకా ఇంత రావాల్సి ఉంటుందని చెప్పి ప్రతిదీ కూడా లెక్కలతో సహా గతంలో చెప్పిన సందర్భం. బట్ ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ఢిల్లీ పర్యటన ఎందుకు అనే విషయం చెప్పలేదు. ఇంకో పక్క వివేక హత్య కేసు కూడా ముందుకు నడుస్తుంది. ఇంకో పక్క రఘురామకృష్ణరాజు బెయిల్ రద్దు చేయాలని ఒక పిటిషన్ కూడా వేశాడు, దానికి నోటీసులు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇవి కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా టెన్షన్గా మారాయి. ఇక అన్నిటికీ మించి పెద్ద టెన్షన్ చెల్లెలు పక్కలో బల్లెంలా మారి కూర్చుంది. చెల్లెలు చేసే విమర్శలు జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా డ్యామేజ్ చేస్తున్నాయి. సో ఎలా కట్టడి చేయాలి షర్మిలను, సో దానికి బీజేపీ నుంచి ఎటువంటి విరుగుడు లభిస్తుంది అనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్లపై అనేక విమర్శలు చేసినప్పటికీ కూడా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం లేనేలేదు. ఇప్పుడు కూడా తాను అన్ని పనులు మానుకుని కేవలం ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసమే విశ్వ ప్రయత్నం తెలుస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతానికి ఎందుకనో కానీ జగన్మోహన్ రెడ్డికి గత 2-3 రోజుల నుంచి అయితే అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ రోజు లేదా రేపట్లో మాత్రం పిఎంఓలో అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే కుదిరితే ఆర్థిక మంత్రిని కూడా కలిసి కొంత ఆర్థిక నిధులు కూడా తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నిధులంటే అప్పులు, రాష్ట్రానికి రావాల్సిన వాటాలు కాదు, అప్పులు. ఆ పరిమితికి మించి అప్పులు తీసుకోవడానికి కొంత అనుమతి తీసుకుని వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలి అంటే ఆర్థిక అవసరాలు ముఖ్యంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు కాబట్టి ఆ చిన్న నేతల దగ్గర నుంచి పెద్ద నేతల వరకు కూడా చాలా గుర్రుగా ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి కన్నా ఇప్పుడు బిల్లులు చెల్లించకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం కూడా ఖచ్చితంగా పడుతుందనే ఒక ఉద్దేశంతో కొద్దో గొప్ప నిధులు తీసుకువచ్చి ముందు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ఎలాగోలాని ఎన్నికల నుంచి గట్టెక్కాలనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన వ్యూహంగా తెలుస్తుంది. సో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లాల్సిన ముఖ్యమంత్రి తన స్వప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళుతున్నారు. ఇదే సమయంలో వివేక హత్య కేసు, తన మీద కేసులు కూడా ఎన్నికలు అయ్యే వరకు ముందుకు కదలకుండా, ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా మొన్న ఘాటైన వ్యాఖ్యలు చేసింది. జగన్మోహన్ రెడ్డి కేసు ఎందుకు ఎంత సాగదీయబడుతుంది, ఎందుకు ఇన్ని బెయిల్, ఇన్నిసార్లు ఆయనకి అనుమతులు ఇచ్చారు, ఎన్నిసార్లు ఎందుకు ఆయన విచారణకు హాజరు కాకుండా తప్పించు తిరిగాడని చెప్పి సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐని అడిగే పరిస్థితి. బట్ వాళ్ళు కూడా తప్పించుకునే సమాధానం చెప్తే దానికి అంగీకరించాల కోర్టు కూడా. ఏమని, మాకు సంబంధం లేదు, అది కింది కోర్టుల్లో జరుగుతుందని చెప్పిన నేపథ్యంలో మీకు సంబంధం లేకపోతే దీనికి ఎవరి సంబంధం ఉంటుందని చెప్పి ఒక ఇంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. సో ప్రస్తుతానికైతే వాయిదా వేసినప్పటికీ కూడా ఆనాడు వ్యాఖ్యలు చేయడం కూడా జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా ఇదిగా మారింది. ఇక ఇటీవల 2 కోట్లకు సంబంధించిన డీల్ ఏదైతే బయటకు వచ్చిందో, ఒక జడ్జికి 2 కోట్ల రూపాయల ఏదైతే వజ్రాలు పొదిగిన వాచ్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడనే ఇది వచ్చిందో, దాని మీద కూడా ఇప్పటివరకు వైసీపీ నేతలు ఎవరు స్పందించలేదు. దాన్ని ఖండించే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. అంటే 2 కోట్ల రూపాయల వజ్రాల వాచ్ని ఒక జడ్జికి ఇచ్చి లోపరుచుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం కూడా నిజమే. సో ఇది కూడా తీవ్ర విమర్శల పాలైన నేపథ్యంలో దీని గురించి కూడా కేంద్రంలో చర్చించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలిసింది. మొత్తంగా ఎన్నికల నేపథ్యంలోనూ తన స్వప్రయోజనాల కోసమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడు. దానికోసం ఏపీలో ఒక ఎంపీని, రాజ్యసభ 3 ఎంపీలు ఉన్నాయి, వాస్తవానికి 3 గెలుచుకునే సరిపడా సీట్లు అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. కానీ రెబల్ ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు ఎవరికైతే దాదాపు ఒక 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించాడు, వారంతా గన యాంటీ అయితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక అభ్యర్థిని గెలుచుకునే అవకాశం ఉంది. సో ఈ 2 అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా అందులోనైనా సరే ఒకటి బీజేపీకి ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఆలోచనగా తెలుస్తుంది. గతంలో కూడా ఎవరైతే ముఖేష్ అంబానీ వచ్చి అడిగితే పరిమళ నత్వానికి రాజ్యసభ సీట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా ఏదో ఒక బీజేపీ ఎంపీకి సీట్ ఆఫర్ చేసే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఒక రకంగా ఏంటంటే ఇది పొలిటికల్ క్విట్ ప్రోకోకి జగన్మోహన్ రెడ్డి తెర తీయడానికే ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి అపాయింట్మెంట్ దొరకనప్పటికీ ఇవాళ రేపట్లో అయితే దొరకవచ్చు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసము, అలాగే రాష్ట్రానికి అప్పులు పెంచుకోవడం కోసం మాత్రమే ఢిల్లీ వెళ్తున్నాడని చెప్పి ప్రజల్లో జోరుగా చర్చ అయితే సాగుతుంది.